పని అనేది శాపము కాదు. ఈ రోజున ఎవరైనా కష్టపడి ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తూ ఉంటే నాకెందుకు ఇంత శాపం, నేను ఎందుకు ఇంత కష్టపడాలి అని అనుకుంటే నువ్వు మోసం చేసుకున్నట్లే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సృష్టికర్తైన దేవుడు కూడా 6 దినాలు పనిచేశాడు, ఒక్కరోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను సృష్టించిన మానవుడు కూడా పని అప్పగించాడు, పనిలో ఆనందించమన్నాడు. అందువల్ల పని అనేది మనం ఎవరం కూడా శాపము అని భావించకూడదు. పని చేయకపోతే దరిద్రత అని సామెతలు 24:30-34 వచనాలు. సోమరు వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పు ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుడికే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తుకొని వచ్చును, ఆయుధస్తులు వచ్చినట్లుగా లేమి నీ మీదకి వస్తుంది. సోమరితనము, పని పాట లేకుండా పడుంటే ఆ వ్యక్తి కానీ ఆ ఇంటికి కానీ ఎంత దరిద్రత ఉంటుందో చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. అందువల్లనే మానవుని పుట్టించిన వెంటనే దేవుడు అతను సోమరిగా నిద్రపోమని చెప్పలేదు, కానీ బోల్డ్ పనుంది, రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వెళ్ళి పని చేసి దానిలో నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు అని అతన్ని దీవించి పనిచేసే సామర్థ్యము, పనిచేసే జ్ఞానము, పనిచేయడానికి కావాల్సిన తలంపులు, తలాంతులు ఆదాము హృదయంలో పెట్టి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. పనిచేసే వ్యక్తికి ఉండకూడనివి ఏంటి? పనిచేసే వ్యక్తిలో ఉండకూడనివి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి లేజినెస్. లేజినెస్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ రెస్టింగ్ బిఫోర్ యూ గెట్ టైర్డ్. అంటే బద్ధకము అనేది నువ్వు పని చేయకముందే విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఈ మనస్సు కలిగి ఉండటమే లేజినెస్. ఏదో ఒక పెద్దది ప్రారంభించాలనుకుంటావు, ప్రారంభించడానికి నీ సంవత్సర కాలం పడుతుంది, ఆలోచిస్తూనే ఉంటావు. ఒక పని అనుకున్నప్పుడు నువ్వు వెంటనే చేయలేకపోతున్నావు అంటే నీలో కూడా కాస్త కోస్తో ఆవగించంత సోంబేరితనం నీలో ఉంది. కాబట్టి నిన్ను నువ్వు కూడా మార్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. నువ్వెంత పనిమంతుడివైనా నీలో ఉన్నటువంటి ఆ సోమరితనం అనేది నిన్ను చింపిరి గుడ్డలు కట్టుకునే స్థితికి దిగజారుస్తుంది. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, సామెతలు 6:6-11 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పనిమంతుడివే, కానీ నీలో కూడా ఏదో లేజినెస్ ఉంది. నువ్వు మంచిగా చదివే బిడ్డవే, కానీ ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదువుతావు, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకేంట్లే అని చెప్పేసి ఒక తత్వం. నువ్వు మంచి తెలివైనటువంటి వ్యక్తివే, కానీ ఆ తెలివిని మరి అనుదినము కూడా నువ్వు సద్వినియోగపరచుకో. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే పని చెప్తూ ఉంటావు, అది కూడా నీలో ఉన్నటువంటి బద్ధకమే. నువ్వెంత పనిమంతుడు అయినా సరే నీలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయని గ్రహించుకొని ఆ బలహీనతలు నీలోంచి తీసివేసుకోవాలి. కొంతమంది ఆఫీస్లో చాలా పని చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత 20 రోజుల నుంచి బట్టలు అలా మగ్గుతూనే ఉంటాయి, ఇప్పిన బట్టలే మరలా సెంటు కొట్టేసి మరలా వేసుకొని వెళ్తూ ఉంటారు. నీలో ఎంతో మంచి గుణాలున్నా కొన్ని నీ అంతర్లీనంగా నీ వ్యక్తిగత జీవితంలో చాలా సోమరు బుద్ధి నీలో కూడా ఉన్నది. అది ఇంట్లో నేను చూసి నేను గమనించే వాళ్ళకి అర్థమవుతుంది. బయట నువ్వు చాలా కష్టపడతావు, తెలియనటువంటి కొన్ని బలహీనతలు నీలో ఉన్నాయి. చినిగిపోయిన బట్టలు కుట్టుకోకుండా ఉండటం, చినిగిపోయినటువంటి కట్టెను మార్చకుండా ఉండటం, ఇంట్లో ఉన్నటువంటి ధూళి దుమ్ము నెలకొకసారి కూడా దులుపుకోకపోవటం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ లేజినెస్, ఆ చిన్న చిన్న సోమరితనంతో కొన్ని విషయాలు కూడా మనం మార్చుకోవటము చాలా మంచిదని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చీమను చూసి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు దేవుడు. చీమకి ఎవరు చెప్పేవారు లేకపోయినా, బాధ్యత వహించి ఈ పనులు చేయమని మాట్లాడేవాళ్ళు లేకపోయినా తనంతరికి తనే అన్ని పనులు చేసుకుంటుంది. కొంతమందిలోనూ సోమరితనం ఏంటంటే నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏదో లేదని లేని దానికి వచ్చి నిరుత్సాహంతో నిస్పృహతో బతకొద్దు. ముందుకు ఒక అడిగే నీ దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చి నడిపిస్తాడు. ఉన్న వాళ్ళే పైకి వస్తారు, లేని వాళ్ళు పైకి రారనే ప్రసక్తే లేదు. కష్టపడు ప్రతి వానికి ఏదో ఒక లాభం అనేది ఆ పరలోకపు తండ్రి దాచిపెట్టాడు. సామెతలు 23:21 వచనం. నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమని సామెతలు 26:16 వచనం. సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకొక విషయం తెలుసా? సోమరితనం అనేది నీ ఇంటి వారికి కష్టాన్ని, బాధని నీ వలన తీసుకొస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 5:8 వచనం. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల
వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట. ఒక విశ్వాసిగా నీవు ఉండి, క్రీస్తు నమ్మిన బిడ్డగా ఉండి, మరి నీ ఇంటి వారిని నువ్వు సంరక్షించలేని వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక అవిశ్వాసి కన్నా నువ్వు చెడ్డవాడివి అంటున్నాడు దేవుడు. అంటే దేవుని నమ్మిన బిడ్డల పట్ల ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని జనులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు మాత్రం నేను ఇచ్చిన కృపతో, జ్ఞానంతో పని చేయాలి, కష్టపడాలి, ఇంటి వారిని పోషించాలి, ఇంటి వారిని సంరక్షించాలి, ఇంటి వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చాలి. అలా లేని పక్షంలో అవిశ్వాసి కన్నా విశ్వాసి అయిన నీవు చెడ్డవాడివి అని నీకు ఒక ముద్ర దేవుడు వేస్తాడంట. పనిచేసే వ్యక్తిలో ఉండకూడనటువంటి మరొక విషయం, ధనాపేక్ష ఉండకూడదు. నువ్వు సంపాదించుకో, కానీ ధనము కోసమే, ధనము కూడగట్టుకోవటానికే నువ్వు సంపాదిస్తే అది నీకు ఏ రోజైనా సరే కీడుగానే మారుతుందని ప్రసంగి 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము వలన తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైపోతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువే అవుతారంట. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏంటి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తిన్ను, సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత ఏం పట్టదు? నిద్ర పడదు. ధనాపేక్ష ఎక్కువైపోతే బీపీలు ఎక్కువైపోతాయి, షుగర్లు ఎక్కువైపోతాయి, రోగాలు ఎక్కువైపోతాయి, మనశ్శాంతి కోల్పోతారు. ధనాపేక్ష నుంచి చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, ఏదో ఒక మార్గం నుంచి ధనం సంపాదించాలని లేనిపోని చెడ్డ అలవాట్లన్నీ కూడా నేర్చుకుని పాడైపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి విషయాల్లో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది, మీరు ఏ విధమైన లోభమునకు చోటు ఇయ్యకుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కానే కాదు. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, కోట్ల రూపాయలు ఉన్నవారు కూడా ధనాపేక్షతో జైల్లో కటకటాలు లెక్క పెడుతున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఈరోజు ఆ దుస్థితి పట్టింది? ధనాపేక్ష సమస్త కీడుకు మూల కారణం. మీలో కొంతమంది ధనం ఉంది, అన్నీ బాగున్నాయి, అయినా మీరు అప్పుల్లో ఉన్నారు. మిమ్మల్ని మీరు కూడా పరీక్షించుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు దాన్ని బట్టి తృప్తి పడకుండా ఇంకేదో సాధించాలని మీరు ముందుకు వెళ్ళి ఈ రోజున ఒక దీనస్థితికి దిగజారిపోయారేమో. ఆ విషయంలో దేవుని క్షమాపణ అడగాలి. ఒక సంపాదన కోసం కాకుండా ధనాపేక్ష కోసం పరుగులెత్తి ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, అప్పుల్లోనూ మనశ్శాంతిని కోల్పోయి ఎటు తోచని స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉన్నారేమో. ఈ సమయం మీ కొరకే. ఈ సమయంలో మీరు ప్రార్థన చేసి, అయ్యా ధనాపేక్ష ఏదో ఒక మూలన నాలో ఉండటం వల్ల ఇన్ని చిక్కుల్లో పడ్డా నన్ను క్షమించమంటే పరలోకంలో ఉన్న తండ్రి క్షమించి ఆ చిక్కుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు నిశ్చయముగా. వాక్యంలో రాయబడి ఉన్నది, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏలుబడి చేయాలే తప్ప ధనము మీ హృదయాలను ఏలుబడి చేయకూడదని కూడా ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ఉంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారంట. దైవజనమా, ఒక సేవకుడైనా, ఒక దేవుని పనిచేసేవారైనా, ఒక మంచి అనాథాశ్రయాలు నడిపేవారైనా, మరి ఏ కార్యక్రమాలు చేసేవాళ్ళైనా ఒక వ్యాపార దృష్టితో దేవుని పని చేస్తూ కూడా దేవుని దృక్పథంతో కాకుండా వ్యాపార దృక్పథంతో పనిచేసేవారు వలన దేవునికి ఎటువంటి ఆనందము, సంతోషము కలగదు. అందువలన అది ఆధ్యాత్మికమైన పని అయినా, అది లోకానుసరమైన పని అయినా, ఏ పని చేసినా దేవునికి చేసినట్లుగా చేసేవారు పైకి వస్తారు ఎప్పటికైనా. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24. మనుషులకు చేసినట్లుగా కాకుండా దేవునికి చేసినట్లుగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తిగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. నీ జీవిత సంతోషాన్ని, తృప్తిని దొంగిలించేది ఏదైనా నీ జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటే ఆ కాడి నుంచి బయటకు వచ్చేసాయి. ఆ దురాశల నుంచి, ఆ ధనాపేక్ష నుండి, అందలేని వాటిని అందుకోవాలనేటువంటి ఆ స్థితి నుండి బయటకు వచ్చేసాయి. నీకు తృప్తి కలిగిన జీవితం, ఆనందకరమైన జీవితం ప్రభు అనుగ్రహిస్తాడు. తృప్తి కలిగి ఉండుట మనం నేర్చుకోవాలని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు, 18 నుండి 19 వచనాల్లో కూడా రాయబడి ఉన్నాయి. పని చేసే వారిలో సోమరితనం ఉండకూడదు. రెండవదిగా ధనాపేక్ష ఉండకూడదు. మూడవదిగా పని చేసే వ్యక్తిలో ఉండకూడనటువంటి మరొక కార్యం ఏంటంటే బ్యాడ్ యాటిట్యూడ్స్. ఎప్పుడూ కూడా బ్యాడ్ మూడ్లో ఉండకూడదు. ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు బయట వెళ్ళి నీ పనిమారి మీద ఆ ప్రతాపం చూపించకూడదు. పని చేసేటువంటి వారి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కంపెనీ మీద తన ప్రతాపాన్ని చూపించకూడదు. నీ మూడు బాగోపోతే కిక్ అవుట్ యువర్ మూడ్. ప్రేయర్ చేసేసి నా మూడు మారాలి, నా మూడు మారాలి అంటూ కూర్చుంటే అవదు. దేవుడు అంటున్నాడు కిక్ అవుట్. నీ మూడుతో నీ ఓనర్కి పని లేదు. ఒక పనివాడు పని చేస్తున్నాడంట.
చలిలో పని చేస్తున్నాడు. ఓనర్ వచ్చి ఇంకా పని అవ్వలేదు, 6 అవుతుంది, నేను 6 కల్లా పని పూర్తి చేయాలని చెప్పాను, 5:30 అయిపోయింది. బాగా కేకలేస్తుంటే ఆయన అన్నాడంటే, 0 డిగ్రీ ఉన్న చలిలో నేను పని చేస్తుంటే నేను నీకు కనబడట్లేదంటే ఐ డోంట్ కేర్. నీకు చలిలో మూలుగుతున్నావో ఎక్కడ మూలుగుతున్నా నాకు అనవసరం, నాకు మాత్రం నా పని అవ్వాలి. అంటే కొంతమంది ఓనర్స్కి నీ ఫీలింగ్స్తో వాళ్ళకి పని లేదు, వాళ్ళు శాలరీ పే చేస్తున్నారు కాబట్టి పనే వాళ్ళకి కావాలి. తలనొప్పి మోకాలు నొప్పులు అంటే సెలవు పెట్టి వెళ్ళిపో అంటారు. నీ మూడ్స్కి నీ ఫీలింగ్స్ కోసం మేము ఇక్కడ డబ్బులు పే చేయట్లా, నువ్వు చేసే పనికి మేము ఇక్కడ ఏం చేస్తున్నాం, డబ్బులు పే చేస్తున్నాం. కాబట్టి నీకు ఇలా ఫీలింగ్స్, నీకు ఇలా కష్టాలు, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు చూడలేదు, వాళ్ళు చూడలేదు, వాళ్ళ శాలరీ ఎక్కువ, నాకు శాలరీ తక్కువ, రకరకాల ఫీలింగ్స్, రకరకాల మూడ్స్ ఉంటే నీవు త్వరగా ప్యాకప్ చేసుకుని వెళ్ళమంటారు. నీలో ఉండేటువంటి ఆ మూడ్స్ అనేవి మారుతూ ఉంటే నీతో పని చేయించుకోలేరు, నేను ఎక్కువగా అందరూ ఇష్టపడరు. ఇలా న్యూట్రల్గా ఉండాలి తప్ప అన్నిటినీ పట్టించుకొని అన్నిటినీ బిగపట్టుకొని ఎక్కువగా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు, నీ సెల్ఫ్ గ్లోరీ కొరకు, లేదంటే నేను అందరూ మెచ్చుకోవాలనే ఒక తత్వంతో నువ్వు పనిచేస్తే ఎప్రిసియేషన్ కోసం ఎప్పుడు ఆలోచించినా అది డిప్రెషన్గా మారుతుంది. ఎక్కువ ప్రోత్సాహం, ఎక్కువ మెచ్చుకోవాలని కోరుకునే ఆ తత్వం కూడా నేను డిప్రెషన్కి లోన్ చేస్తుంది, కాబట్టి నిరుత్సాహానికి లోన్ చేస్తుంది. కాబట్టి ఆ చేతికొచ్చిన పని ఏం అప్పగించారో అది చేసుకుంటూ వెళ్ళు. తగిన సమయంలో నీ పనికి తగినటువంటి ప్రోత్సాహము, అభినందన తప్పకుండా నీకు దొరుకుతుంది ఏదో ఒక రోజున. అందువల్ల దేవుని బిడ్డలారా, పని చేసేటువంటి బిడ్డలు ఇంకా మీరు మంచిగా డెవలప్ చేసుకోవాలంటే బ్యాడ్ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మూడ్స్ అనేవి మీరు కంట్రోల్ చేసుకొని పని టైంలో పనే చేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తనలాగానే ఉంటే జీవితంలో పైకి రాడండి. ఎదిగే కొలది కూడా స్వభావంలోనూ ఆలోచనలోనూ కొన్ని పరిస్థితులు బట్టి మనసు మార్చుకునేవాడే ఎప్పటికైనా పైకి వస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8-9 మనం గమనిస్తే మంచి విషయాల వైపు నువ్వు ఎప్పుడూ ఆకర్షింపబడాలి. నువ్వు ఒక మంచి పనిమంతుడిగా ఉండి జీవితంలో పైకి రావాలంటే నీలో ఉండవలసిన ఒక సద్గుణం మంచి పనుల వైపు ఎప్పుడూ కూడా నీవు ఆకర్షితుడివి అవుతూనే ఉండాలి. నేను నా పనిలో యథార్థంగా ఉన్నానా లేదా అనేది ఆలోచించుకోవాలి. వారానికి సరిపడా ధనము నా యజమానుడు నాకు ఇస్తున్నానంటే వారానికి సరిపడ పని నేను వాళ్ళకి తిరిగి ఇవ్వగలుగుతున్నానా లేదా, ఇది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ప్రతి పని చేసే వ్యక్తి కూడా నేను నా పనిలో యథార్థంగా ఉన్నానా లేదా. నా పైవారు నన్ను చూసినప్పుడు, నా పని చూసినప్పుడు ఐ లవ్ ఇట్ అనాలంట. ఏమని చెప్పాలి? చాలా మంచిగా చేశారు, చాలా బాగా చేశారు అనేటువంటి విధంగా మీరు వర్క్ మోటివ్ కలిగి పనిచేసినప్పుడు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని దేవుడు పైవారిగానే ఉంచుతారని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. ఇతరులు ఆశ్చర్యపడే విధంగా చురుకుగా నా పనులు చేస్తాను అని నువ్వు అనుకోవాలి. యేసయ్య కూడా చెప్పాడు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని. మోషే కూడా ప్రార్థన చేసి స్కిల్ పర్సన్, ఏబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్ని ఆయన తన నాయకత్వంలో తీసుకున్నాడంట. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారినే మోషే తన దండలోకి చేర్చుకున్నాడు. స్కిల్ లేని వాళ్ళని, సామర్థ్యం లేని వాళ్ళని, అంటే చురుకుగా పనిచేయని వారిని, సామర్థ్యం లేని వారిని, ఆత్మీయ జ్ఞానం లేని వారిని తన పనిలో తీసుకోలేదంట మోషే. ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని తన దండులో చేర్చుకున్నాడు. వారు పని చక్కగా దున్నొచ్చేవాళ్ళంట. వాళ్ళకి పని అప్పగిస్తే పని అయిపోయింది వచ్చేసామనే వాళ్ళంట. అందువల్లనే మీరు కూడా ఆశ్చర్యపరిచే విధంగా చురుకుగా మీ పనులు ఉంటే చాలా మంచిది, మీరు దీవించబడతారు. మరొకటి, నిన్ను కూర్చు నువ్వు పరీక్షించుకోవాలి. నా పనులు, నా పైవారు నాపై పెట్టిన గురి కన్నా, నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా నేను 2 ఆసక్తితో ఎక్కువగా చేస్తున్నానా లేదా అనేటువంటి మనస్సు నీలో ఉండాలి. ఇదే యేసు ప్రభువారు కూడా ఆశించారు. మత్తయి సువార్త 25:13-14-15 యేసయ్య కూడా కొంతమందికి 3 ఇచ్చాడంట, కొంతమందికి 4 ఇచ్చాడంట, కొంతమందికి నాణ్యాలు 1 ఇచ్చాడంట. 3 నాణ్యాలు ఇచ్చిన వాడు ఎన్ని నాణ్యాలు చేశాడండి? 6 నాణ్యాలు. తన యజమానుడిని వీళ్ళు ఏం చేశారు? 3 నాణ్యాలను 6 నాణ్యాలు చేసి ఆశ్చర్యపరిచారు. ఇంకొకడు ఉన్నాడంట, 1 నాణ్యమే గొయ్యి తీసి గోతులో పెట్టాడంట. యేసయ్య వచ్చి అడిగాడు, నువ్వెన్ని చేశావు? వాళ్ళు 3 6 చేశారు, వీళ్ళు 4 8 చేశారు, వీళ్ళు 2 4 చేశారు. నీకు 1 ఇచ్చాను కదా, నువ్వెన్ని చేశావు? నేనేమీ చేయలే. నువ్వు దుష్టుడు అని తెలిసి నీ నాన్న నీకు ఇద్దామని గొయ్యి తీసి గోతులో పెట్టానంటే తీసుకెళ్ళి నరకంలో పడేయమన్నాడంట దేవుడు. అంటే దేవుని ఉద్దేశం నీకున్నటువంటి స్కిల్ రోజు రోజుకి డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నామో 6 సంవత్సరాలు అయిపోయినా, 7 సంవత్సరాలు అయిపోయినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటే నీ వలన ఇతరులకి విసుగు పుడుతుంది, నీ జీవితం నీకే వెకసంగా మారుతుంది. కాబట్టి అది దాంపత్య జీవితమైనా, అది ఆత్మీయ జీవితమైనా, అది పనిలో అయినా సరే స్కిల్ అనేది నువ్వు ఎప్పటికప్పుడే డెవలప్ చేసుకుని వెళ్ళటం అనేది నీ జీవితానికి ఎంతో మంచిదని రుజువుగా మత్తయి సువార్త 25:13-14-15 మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, నువ్వు ద్రాక్ష తీగ వలె ఉండాలి.
ద్రాక్ష తీగ ఎప్పుడు ద్రాక్షావల్లిలో అల్లుకుపోయి ఉంటుంది కాబట్టి బహుగా ఫలిస్తుంది. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే నువ్వు ద్రాక్ష తీగవని, దేవుడు ద్రాక్షావల్లని, ఆయనలో నువ్వు ఉన్నావని, పనిలో అబద్ధం ఆడటం కానీ, మోసం చేయటం కానీ, అక్కడ పెన్నులు ఉచితంగా ఉంది పెన్నులు దోచుకోవడం కానీ, లేకపోతే డబ్బులు అక్కడ టేబుల్ మీద పెడితే డబ్బులు ఎవరూ చూడట్లేదని తీసుకోవడం కానీ, ఎంతోమంది ఉద్యోగాలు పోయినాయి. ఎందుకో తెలుసా? దొంగతనం చేసే బుద్ధి ఉండటం వలన, మోసం చేసే బుద్ధి ఉండటం వలన, ఏదైనా ఒక డబ్బు కొంత ఇచ్చినప్పుడు కొంత దాచుకొని తప్పులు లెక్కలు చెప్పడం వలన వారి యథార్థతను కోల్పోయారు. క్రీస్తు నమ్మిన దేవుని బిడ్డ, ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ద్రాక్ష తీగవి, నీ దేవుడు ద్రాక్షవల్లి. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఎక్కడ పనిచేసినా ఎలా ఉండాలి? నువ్వు యథార్థంగా ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, శుభ్రమైన శుద్ధ మాటలు మాట్లాడాలి, 2 మాటలు మాట్లాడకూడదు, దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు బహిర్గతం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. నీ జీవితంలో నీ నీతి, నీ నిజాయితీ, నీ యథార్థత, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ దేవుడు ఎవరు చూసినా చూడకపోయినా పరలోకంలో ఉంది తండ్రి చూస్తున్నాడని ఒక వినయ భయభక్తులతో నువ్వు పనిచేసినప్పుడు ఎంతో ఆశీర్వాదం దీవెన చూస్తావు. ఎవరు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా త్రాచులో దూగే వారికి ఈ ఆశీర్వాదాలు వారి జీవితంలో కృమ్మరించబడతాయి. దైవజనమా, ఆశీర్వదించడం అనేది దేవునికి ఇష్టం. హగ్గై 2వ అధ్యాయము 19వ వచనంలో, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని యేసయ్య అంటున్నాడు. కీర్తనలు 115:12లో, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిది. ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. మనుషులిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి, లోకం అనగా సాతానిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. మనుషులిచ్చే ఆశీర్వాదాలు ఇప్పటి వరకు కూడా పని చేస్తే ఫలం, ఇదంతా మనుషుల వలన వచ్చే దీవెనలు. నీ స్కిల్ వలన, నీ నేర్పరితనం వలన, నీ హార్డ్ వర్క్ వలన, సమయాన్ని సద్వినియోగపరచుకోవడం వలన వచ్చే ఆశీర్వాదాలు, లేదంటే పితరులు నీకు ఇచ్చిన ధనధాన్యాలు వచ్చే ఆశీర్వాదాలు, సాతానిచ్చే ఆశీర్వాదాలు. ఇవి లోకంలో చెడ్డదారులు తొక్కి దొంగతనంగా, మరి ధనాపేక్షతో, తప్పుడు దారుల్లో, తప్పుడు త్రోవల్లో, దేవునికి ఇష్టం లేనటువంటి, సమాజానికి ఇష్టం లేనటువంటి అడ్డదారుల్లో వెళ్ళి, సాతాను దారుల్లో వెళ్ళి ధనవంతులైన వారు ఉన్నారు. మనుషులు తమకు తాముగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సాతాను వలన ధనవంతులయ్యే అవకాశం ఉన్నది. అదే రీతిగా దేవుని వలన కూడా ఆశీర్వాదము, ఆస్తికత్తులుగా అయ్యే అవకాశం 100కి 100 ఉన్నది. దైవజనమా, ఈరోజు నీకు ఏ స్కిల్ లేకపోయినా, నీకు ఎటువంటి ఆదరణ లేకపోయినా, నువ్వు ఒక నిస్పృహలో, నిరుత్సాహంతో, దీనస్థితిలో ఉన్న, ఉద్యోగం కొనుక్కోవాలి ఈ రోజుల్లో. మరి భర్తను కొనుక్కోవాలి 10 లక్షలకో 7 లక్షలకో కట్నం ఇచ్చి, కానీ కట్నం ఇచ్చి కొనుక్కోలేవే. నీ అంతటి నువ్వు స్వతహాగా ఇల్లు కట్టుకోలేవే. నువ్వు ఏదైతే చేయలేవో, ఎవరిపైనైతే ఈ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయో అట్టి వారి జీవితాలు అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యథార్థవంతులకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు, నమ్మకస్తులకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, నీతిమంతుల తలపైకి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. యేసయ్య మాటలకి ఆలకించే వారికి యేసయ్య ఆశీర్వాదాలు ఇస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? మార్టిన్ లూథర్ దేవుని వాక్యం బోధించేవాడు, దేవుని వాక్యం పాటించేవాడు. ఏం చెప్తామో అది మనం చేసే విధంగా ఉంటే అది చాలా మాదిరికరమైన జీవితంగా ఉంటుంది. ఈ మార్టిన్ లూథర్ ఆయన ప్రజలకు చెప్పేవాడంట, కనికరం కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, దేవునికి ఇష్టమైన కార్యం ఇది అని. ఒకరోజు ఆయన వాక్యం చెప్పి వెళ్తున్నారు. అక్కడ చలి తట్టుకోలేక ఒక బీదవాడు లేదా భిక్షగాడు వణిగిపోతూ ఉన్నాడంట. అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు వేయటం వలన అక్కడ ప్రయోజనం ఏమీ లేదనమాట. డబ్బు వలన అతనికి ఏమీ ఒరగదు, కానీ అతని చలి తగ్గించకపోతే కొంత నిమిషాలకు అతను ఆ చలిలోనే చనిపోయే అవకాశం ఉంది. రాత్రంతా ఆ చలిలోనే అతను ఉన్నట్లయితే గనక. వెంటనే మార్టిన్ లూథర్ వాక్యం చెప్పి వస్తున్నారేమో, ఆయన కోట్ వేసుకుని ఉన్నారు. ఆ కోట్ తీసి ఆ చలిలో వణిగిపోతున్నటువంటి ఆ వ్యక్తికి అది తొడిగి తిరిగి వెళ్ళిపోయి ఇంటి దగ్గర భోంచేసి పడుకొని నిద్రపోయారంట. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు నిద్రపోతుంటే యేసయ్య ఒక దర్శనం చూపిస్తున్నాడంట. ఆ దర్శనంలో పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు ఆ కోట్ వేసుకొని హుషారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారంట. యేసు ప్రభువారే ఆ కోట్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఆశ్చర్యం వేసిందంట లూథర్కి. ప్రభువా, నేను వేసింది ఈ కోట్ ఎవరికి? భిక్షగాడికి. కానీ ఈ కోట్ ఎవరు వేసుకున్నారు? నువ్వు వేసుకున్నావు. యేసయ్య ఏం చెప్పాడు? మీలో ఒక్కనికి ఆ విధంగా చేస్తే నాకు చేసినట్లే. పని కూడా ఎలా చేయాలి? మనుషులు చేసినట్లు చేయాలా, దేవునికి చేసినట్లు చేయాలా? ఏ పని చేసినా ఒక క్రైస్ట్ సెంటర్డ్ బిహేవియర్తో, ఇంట్లో పనైనా వీధిలో పనైనా, ఏ పనైనా ఎవరికి చేసినట్లు చేయాలి? అది దేవునికి చేసినట్లుగా. పేదవాడికి అన్నం పెట్టేటప్పుడు ముక్కన్నమో, పాడైపోయిన అన్నమో, పురుగులు పెట్టిన అన్నమో పెట్టకుండా శ్రేష్టమైన అన్నమే, మనం తినే అన్నమే వాళ్ళకు కూడా పెడితే, దేవునికి చేసినట్లుగా చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు నీ జీవితకాలం అంతట్లో నీకు ఏ కొదువ లేకుండా నీ గంపను నింపుతాడు, నీ పిండి పిసికే నీ తొట్టిని నింపుతాడు, నీ గానుగులోంచి క్రొత్త ద్రాక్షారసం పొంగి పొర్లుతుంది. ఆయన తన గుప్పులు విప్పి నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నదనే అనుభవంలోకి నేను నడిపిస్తాడు. దైవజనమా, 28 ద్వితీయోపదేశ కాండంలో 28 ఆశీర్వాదాలు ఉన్నాయి.
మొదటి మాట ఏం చెప్పాడో తెలుసా? ఈ 28 ఆశీర్వాదాలు రావాలంటే నా ఆజ్ఞలు నా కట్టడలు నువ్వు ఆలకించి వాటిని అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ నీ తలపైదికి వచ్చి నీకు ప్రాప్తించును. వినినటువంటి మాటలు నువ్వు ఆచరిస్తావు కాబట్టి నీ తలపైకి ఆశీర్వాదాలు వస్తున్నాయి, దైవజనమ దీవెనలు వస్తున్నాయి. అలా నువ్వు నడుచుకుంటే నీకు డబ్బున్నా లేకపోయినా, నీకు విద్య ఉన్నా లేకపోయినా, ఉద్యోగం పొందుకునే అర్హత ఉన్నా లేకపోయినా, ఉద్యోగమో పని వచ్చడానికి నీకు వయసు ఎక్కువైనా తక్కువైనా, నేను చెప్తున్నాను పరలోక ద్వారం అలాంటి వారికి ఎప్పుడు తెరవబడే ఉంటుంది దేవుని బిడ్డలారా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీవు దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైన భక్తి కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు పైనుంచి వస్తాయి. ఈ ఆశీర్వాదాలు కూడా ఎంతమందికి కావాలో ఒకసారి చేయి పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించి. పని లేని వారు పనులు సమకూర్చమని అడగండి. అదే రీతిగా పని చేయించిన వారు బిజినెస్లో అభివృద్ధి కావాలని దైవ జ్ఞానాన్ని అడగండి. శోధనలో ఉన్నా, చిక్కుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, పరలోకంలో ఉన్న తండ్రి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఆదుకుంటాడు, ఉపకారములతో మిమ్మల్ని దర్శిస్తాడు. మీలో ఏ ఒక్కరు దరిద్రులుగానో, దీనులుగానో, అప్పుల పాలైన వారుగానో, కష్టాలు పాలైన వారుగానో ఉండుట యేసయ్యకి ఏమాత్రము ఇష్టం లేదు. దైవజనమా, నిన్ను దీవించాలి, నిన్ను ఆస్వాదించాలని నీ పరలోకపు తండ్రి హృదయవాంఛ ఉన్నది. ఎన్నో వ్యాపారాలు చేశావు, నష్టాల్లో పడిపోయావు. అయితే నీకు ఒక శుభవార్త. నీతిమంతులకి, యథార్థవంతులకి, నమ్మకస్తులకి యేసు మాటలు ఆలకించే వారి తలలపైకి దీవెనలు వస్తాయి. యేసు మాటలు ఆలకించే మనసును కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలు నీపైకి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. మీలో ఉన్నటువంటి ప్రతి దరిద్రత దెయ్యములు యేసు నామములో తొలగిపోవునుగా. ఏ పని లేకున్నటువంటి వారు అనేక పనులు కల్పించబడుదురుగాక. హల్లెలూయా. ఏ కష్టము చేసినా దానిలో నూరంతల ఫలమును చూచుదువుగాక. ఏ పనిలో ఉన్నా ఆ పనిలో దైవికమైన జ్ఞానము, చురుకుదనము కలిగి పైనున్న వారిని సంతోషపరిచే మనసును కలిగి ఉందువుగాక. కష్టపడి పనిచేసే యథార్థమైన మనసు కలుగునుగాక. అది నీ సొంత పనైనా ఇతరుల పనైనా దేవునికి చేసినట్లుగా మీరు చేయుదురుగాక. నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా. నీ వాక్యమును అందరి హృదయాల్లో స్థిరపరచండి అయ్యా. ఆత్మపూర్ణులుగా నీ యొక్క భక్తుల్ని చేయమని అడుగుతున్నాను. విశ్వాస వీరులుగా చేయమని అడుగుతున్నాను. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడులు విని విధేయతతో కొనసాగే వారిగా చేయమని అడుగుతున్నాను. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగిన వారిగా చేయమని అడుగుతున్నాను. వారి మనస్సుల్లో ఉన్నటువంటి సంఘర్షణ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను. బలపరిచి నడిపించమని సర్వోన్నతమే దేవుడి క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.